అండి అందరికీ. ఈరోజు ప్రియాంబుల్ గురించి ఫిలాసఫర్స్ ఎవరెవరు ఏమేమి చెప్పారో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఈయన ఏం చెప్పారంటే ద ప్రియాంబుల్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్రెస్ వాట్ వీ హ్యాడ్ థాట్ ఆర్ డ్రీమ్డ్ సో లాంగ్ అని చెప్పారు. అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు ఏమైతే కలలు కన్నామో ఏం ఆలోచించామో వాటి గురించి ఎక్స్ప్రెస్ చేసేదే మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. దీన్ని మనకి కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అక్కడ మెయిన్ వర్డ్ కృష్ణ అని తీసుకోండి. కృష్ణని గాడ్ కృష్ణ. మనం కళల్ని వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి హెల్ప్ చేసేదే గాడ్ కృష్ణ అని చెప్పని అలా రిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి మనకి కేఎం మున్షి ఏం చెప్పారంటే పొలిటికల్ హారోస్కోప్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. మున్షిలో షీ తీసుకోండి. నెక్స్ట్ పొలిటికల్ హారోస్కోప్ గురించి ఎక్కువ బిలీవ్ చేసేది షీ వాళ్ళే కాబట్టి సో మున్షి హారోస్కోప్ అలా రిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ. ఈయన ఏం చెప్పారంటే సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. మీరు చిరంజీవి మూవీ ఠాకూర్ చూసే ఉంటారు కదా, చిరంజీవి ఠాకూర్ మూవీకి సోల్ అనమాట. సో అలానే ఇక్కడ ఠాకూర్ ఏం చెప్పారంటే సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అలా మూవీ రిలీట్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిలాసఫర్ వచ్చేసి ఎర్నెస్ట్ బార్కర్ ఏం చెప్పారంటే కీ నోట్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఇక్కడ కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎర్నెస్ట్లో నెక్స్ట్ తీసుకోండి, ఎంతో స్టార్ట్ అయింది, నోట్ కూడా ఎంతో స్టార్ట్ అయింది. నెక్స్ట్ బార్కర్లో కెర్ ఉంది, నెక్స్ట్ కీ, సో కెర్ కీ, ఎర్నెస్ట్ నోట్ అలా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే సేక్రెడ్ డాక్యుమెంట్ అని చెప్పారు. అది నార్మల్గా అయినా కానీ గుర్తుంటుంది, ట్రిక్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి ఎన్ఏ పాల్కీవాలా ఏం చెప్పారంటే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐడెంటిటీ కార్డ్ పక్కా అని చెప్పంటారు, లేకపోతే రానివ్వరు. సో పక్కా పాల్కీవాలా, ఏంటి పక్కా ఐడెంటిటీ కార్డ్. సో అలా రిలేట్ చేసి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. ఫిలాసఫర్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళు ఏమేమి చెప్పినా.